హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ మూడో రోజు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది. ఆంధ్ర సీడెడ్ నైజాం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా హిందీ మార్కెట్లో ఈరోజు నెట్ ఎంత సాధించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ మూవీ అప్డేట్ ఎప్పుడు రాబోతుంది. ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్ను నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళకు కొందరికి అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మ్యాటర్ అయితే ఉంది. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2 మూవీ ఈ రోజు మూడో రోజు అయితే నిన్నటితో పోలిస్తే హిందీ మార్కెట్లో అయితే కలెక్షన్స్ అయితే 100% తగ్గిన ఈ మూవీకి అయితే 25 CR దాకా నెట్ వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ కలెక్షన్స్ 11 o'clock వరకు బ్రహ్మాండంగా ఉంటే ఇక 2-3 కోట్ల దాకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. నిన్న బుకింగ్ బట్టి చూస్తే ఈ వీకెండ్ వరకు ఊపేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఈ రోజు మాత్రం సాటర్డే రోజు కలెక్షన్స్ అనేది హిందీ మార్కెట్ నుంచి పర్వాలేదు కొంతవరకు తగ్గినా కానీ బ్రహ్మాండమైన కలెక్షన్సే నమోదవుతున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో పోలిస్తే ఆల్మోస్ట్ 30% డ్రాప్ అనేది కానొచ్చింది. ఆంధ్ర సీడెడ్ నైజాం నుంచి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు అయితే 6 కోట్ల పైన షేర్ సాధించే అవకాశం ఉంది. బెస్ట్ కలెక్షన్సే. థర్డ్ డే కూడా సినిమా వార్ 2 పోటీలో కూడా అది కూడా ఒక డబ్బింగ్ మూవీ. ఎన్టీఆర్ వల్లనే ప్రతి టికెట్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్లో ఎంతో కొంత రాబట్టి హిందీలో కూడా ఎన్టీఆర్ పేరు మీదనే కలెక్షన్స్ అనేది రాబడుతుంది. ఇక వరల్డ్ వైడ్గా మూడో రోజు ఈ మూవీ ఆల్మోస్ట్ 45 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ఇక 3 రోజులకు గాను 225 కోట్ల దాకా గ్రాస్ చేరే అవకాశం ఉంది. ఈ నెంబర్ ఇంకా ఈవినింగ్ బ్రహ్మాండంగా రాబడితే 230 కోట్ల దాకా గ్రాస్ వచ్చే అవకాశం ఉంది 3 రోజులకు వార్ 2 మూవీ. ఎన్టీఆర్ అభిమానులు ఎన్ని వార్ 2లు వచ్చినా ఎన్ని సినిమాలు వచ్చినా ఎదురు చూసేది వన్ అండ్ ఓన్లీ డ్రాగన్ మూవీ. ఈ మూవీ మీద క్రేజ్ ఎలా ఉందంటే ఇండియాలో ప్రజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ. ఈ మూవీ అప్డేటు ఎన్టీఆర్ బర్త్డేకే రావాలి, విత్ టైటిల్ చిన్న గ్లిమ్స్ రావాలి. కానీ వార్ 2 టీజర్ వస్తుందని అప్పట్లో పోస్ట్ పోన్ చేశారు. 100% అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ దసరా ఫెస్టివల్కు రాబోతుంది. మన గణేష్ ఫెస్టివల్ అని గతంలో చెప్పారు కానీ అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. దసరాకు మాత్రం ఎన్టీఆర్ డ్రాగన్ విత్ టైటిల్ టీజర్ అయితే ప్లాన్ అయితే చేస్తుంది మైత్రి మూవీ సంస్థ. వార్ 2 మూవీ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, బాలీవుడ్ హృతిక్ రోషన్ ఉన్నాడు కదా, డే 1 కలెక్షన్ 100 కోట్ల గ్రాస్ కూడా దాటలేదు అనేది ఇలా ప్రచారం చేసే వాళ్ళకైతే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ మన తెలుగు మూవీ, తెలుగు ప్రొడక్షన్ హౌస్ మూవీ వార్ 2 అనేది అందరికైతే 100% సమాధానం చెప్పే అవకాశం ఉంది. జస్ట్ విత్ టీజర్ టైటిల్ తోటే ఆ సినిమా రేంజ్ ఏందో అర్థమవుతుందని ప్రశాంత్ నీల్ కానీ, మూవీ టీమ్ కానీ, మైత్రి మూవీ సంస్థ కానీ, ఇంక ఈ మూవీ స్కై లిమిట్ మైత్రి మూవీస్లో ఇప్పటివరకు ఎన్ని ఫిలింలు ప్రొడక్షన్ మేకింగ్ చేసినా కానీ డ్రాగన్ మూవీ దగ్గరకు వచ్చేటాలకు వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు, ఇవన్నీ ఒకెత్తు, డ్రాగన్ మా ప్రొడక్షన్ సంస్థలో ఒకెత్తు, దీని లిమిట్ అనేది అన్లిమిటెడ్ ఆ రేంజ్లోనే ఉంటుంది, హై ఎక్స్పెక్టేషన్ అనేది విధంగా చెప్పారు. టీజర్ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఇంకే రేంజ్లో ఉంటుందో జస్ట్ వెయిటింగ్ ఫెస్టివల్ దసరా వరకు డ్రాగన్ మూవీ. ఇక ఎన్టీఆర్ అభిమానులకైతే కొందరికైతే వార్ 2 మూవీ కొందరికి నచ్చింది, కొందరైతే లైట్ తీసుకున్నారు. మనం ఒక్కటి గుర్తించాలి, ఈ స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్ కానీ, టైగర్ 3 కానీ, ఏక్తా టైగర్ కానీ ఎన్ని సినిమాలు వచ్చినా మన తెలుగులో రిలీజ్ అయినట్టు కూడా తెలియదు. ఓన్లీ బాలీవుడ్ ఫ్లేవర్ ఉన్న మూవీ. అలాంటి మూవీని మన తెలుగులో ఎన్టీఆర్ ఉన్నాడనే ఒకే ఒక మాటతో ఎలాంటి రచ్చ లేపింది మొదటి రో కలెక్షన్స్ పోటీలో. అదే వార్ 2 పోటీలో, ఇది కూలీ పోటీలో లేకపోయినుంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుండే ఒక్కసారి ఊహించండి. పోటీలో రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ వేరే ఉంటాయి, సింగిల్గా సోలో రిలీజ్ అయినప్పుడు వేరే ఉంటాయి. వార్ 2 సోలో రిలీజ్ ఉంటే దీని లెక్క వేరే ఉంటుండే 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే. ఇక అభిమానులకైతే ఎన్టీఆర్ లుక్ కొద్దిగా నచ్చలేదు, ఎన్టీఆర్ వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నచ్చలేదని కొందరు డిసప్పాయింట్ అయినారు. ఇంకా అవతల వాళ్ళు కొందరు ట్రోల్ అయితే చేస్తున్నారు. ఒకటి ఎన్టీఆర్ అభిమానులు చాలామంది మనకు చెప్పింది ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఈ మధ్యలో ఎందుకో ఆఫ్లైన్ లుక్స్ కానీ ఆన్లైన్ లుక్ కానీ అంత అట్రాక్టివ్గా లేదు అంటున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ లుక్ ఆఫ్లైన్లో ఒకటి రిలీజ్ అవుతే సోషల్ మీడియా షేక్ అయ్యేది. ఉప్పెన టైంలో ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు, తర్వాత దిల్ రాజు కొడుకు మూవీ రౌడీ బాయ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఒక్కసారి మీసం కట్టుతో ఆ లుక్ వస్తే ఆ హెయిర్ స్టైల్ కానీ సోషల్ మీడియా 2 రోజుల వరకు దద్దరిల్లి షేక్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ లుక్స్ అంత బాగుండట్లేదు అని అభిమానులు ప్రత్యేకంగా నాకు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ డిజైన్ ఎవరు చూస్తున్నారో కానీ రిక్వెస్ట్ అభిమానుల కొరకు ఈ మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ నిజంగా హెయిర్ స్టైల్లో కానీ ఎన్టీఆర్ బాడీలో కానీ ఎన్టీఆర్ కొద్దిగా బాడీ ఇట్లా షోల్డర్స్ వంగి ఉండడంలో కానీ ఏదో కొద్దిగా డిఫరెంట్గా కానొస్తున్నాడు ఎన్టీఆర్ అని అభిమానులు చాలామంది చెప్పడం జరిగింది. డ్రాగన్ మూవీలో ఎందుకంటే డ్రాగన్ టైటిల్ కాబట్టి ఏమైనా సన్నగా అయ్యి
ప్రత్యేకంగా గాన్ రావాలని ఏదైనా ప్లాన్ చేశాడో, కానీ జస్ట్ వెయిటింగ్. అన్నిటికీ ఎన్టీఆర్ లుక్ మీద కానీ, ఎన్టీఆర్ బాడీ మీద కానీ, ఎన్టీఆర్ స్టైల్ గ్రేస్ మీద కానీ మరికొద్ది రోజుల్లోనే మనకు డ్రాగన్ మూవీ సమాధానం చెప్పబోతుంది. వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.